ఒక పల్లెటూరులో ఒక ఎలుక తన బిడ్డతో పాటు ఉంటుండేది. అది ఒకరోజు ఆహారం కోసమని బయటికి వెళ్లి వచ్చేసరికి దాని బిడ్డను ఒక పిల్లి చంపి తినేస్తుంది. అంతేకాకుండా ఆ ఎలుకను కూడా చంపి తినాలని వెంటపడుతుంది పిల్లి. ఎలుక ఎలాగోలా తప్పించుకుని బయటపడి తన స్నేహితురాలైన కప్ప దగ్గరకు వచ్చి, మిత్రమా, ఆ మాయదారి పిల్లి నా బిడ్డను చంపి తినటమే కాకుండా నన్ను కూడా చంపాలని చూస్తుంది. ఇక నేను ఇక్కడ ఉండలేను. నన్ను ఈ చెరువు అవతల ఉండే మా బంధువుల దగ్గరికి చేర్చవా అని అడుగుతుంది ఎలుక. అలాగే చేరుస్తాను మిత్రమా, కానీ నువ్వు ఇక్కడ నుండి వెళ్లే ముందు ఆ పిల్లికి కొంతైనా గుణపాఠం చెప్పవా? అదేమో అంత పెద్దగా ఉంటుంది కదా, దాన్ని మనం ఏం చేయగలం మిత్రమా అంటుంది ఎలుక. దాన్ని మనం చంపలేం, గాని నేను చెప్పినట్లు చేస్తే కొంతైనా నీ కక్ష తీరుతుంది అని ఎలుకకు ఒక ఉపాయం చెబుతుంది కప్ప. ఎలుక సరేనని చెప్పి మరుసటి రోజు ఒక చోట పిల్లి నిలబడి ఉండటం చూసిన ఎలుక మెల్లగా పిల్లి దగ్గరకు వెళ్లి దాని తోక మీదుగా ఎక్కి కొరకటం మొదలు పెడుతుంది. దాంతో పిల్లికి ఏం జరుగుతుందో తెలియక అయోమయంలో పడి అరవటం మొదలు పెడుతుంది పిల్లి. ఏ పిల్లి, నువ్వు నా బిడ్డను చంపి తింటావా? ఇప్పుడు నేను చెప్పినట్లు చెయ్యకపోయావో ఎంతసేపు అయినా నిన్ను కొరుకుతూనే ఉంటాను అని మళ్ళీ కొరకటం మొదలు పెడుతుంది ఎలుక. అమ్మో, నన్ను వదిలేయ్, నేనేం చేయాలో ముందు చెప్పు అంటుంది పిల్లి. ఇప్పుడు నువ్వు మెల్లగా నడుచుకుంటూ వెళ్లి చెరువు దగ్గర నా స్నేహితురాలు కప్ప ఉంటుంది, నన్ను దాని దగ్గరకు తీసుకువెళ్ళు. నువ్వు పరిగెత్తావో నేను కరవటం ఎక్కువ చేస్తాను. నన్ను మెల్లగా తీసుకువెళ్ళు, తెలిసిందా అంటుంది ఎలుక. తీసుకువెళ్తాను, అంటూ పిల్లి ఎలుకను చెరువు దగ్గరకు తీసుకురాగానే పిల్లిని వెనక్కి తిరగమని చెప్తుంది ఎలుక. తర్వాత గబుక్కున కప్ప మీదకు ఎక్కి కూర్చోగానే కప్ప ఎలుకను చెరువు అవతలకు చేరుస్తుంది. ఇదంతా చూసిన పిల్లి ఎలుకను తిట్టుకుంటూ అక్కడి నుండి బ్రతుకు జీవుడు అనుకుంటూ వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.